హలో ఎవ్రీవన్, ఈరోజు మనం టొమాటో కర్రీ. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టొమాటోలు, ఒక పెద్ద ఆనియన్ అండి, అండ్ గార్లిక్, మిర్చి కారం కోసం, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఇలా నానబెట్టుకున్న చింతపండు. సో ఫస్ట్ ఇవి అండ్ ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలానే అండి ఆనియన్ టొమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ చిన్నగా చూసారు కదా, ఇంత చిన్నగా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టొమాటోస్ సేమ్ దానిలాగే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేసుకోవడం. ఇంకా సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అవన్నీ బాగా చిట్టపట్టలు ఆడాలండి. మనకు సౌండ్ ఆల్రెడీ తెలుస్తుంది చూడండి, పట్ 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 అని. అలా అవన్నీ అయ్యేందుకు మనం మిర్చీస్ చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఆల్రెడీ ఇంగ్రీడియంట్ చూపించాను ఏమేమి కావాలి అని. మీరు ముందే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా వంట ఒక్కొక్కటి మెల్లగా అయ్యేటప్పుడు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సౌండ్ చిట్టపట అయిన తర్వాత ఫస్ట్ మనం వేసుకోవాల్సిందే ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ బాగా రోస్ట్ అవ్వాలి. ఒక 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి. ఏమన్నా పెద్దగా ఉన్నాయనుకోండి, అవి ఇలా బ్రేక్ చేసేసుకోండి. ఇలా కొంచెం మరీ చాలా బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా బ్రౌన్ అయ్యాక మన గార్లిక్ వేసుకోవాలి.
గార్లిక్ కూడా చూడండి ఒక 4 to 5 చిన్న చిన్న కట్ చేసుకోవాలి. చూసారా ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న గార్లిక్. ఏం లేదండి, అన్నీ ప్రతి ఒక్కటి ఒక 2 మినిట్స్ బాగా వేగాలి. మీకు అప్పుడే అర్థమవుతుంది, గార్లిక్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది అండ్ స్మెల్ ఎండ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న మిర్చీస్, అండి చిన్న చిన్న కట్ చేసుకున్న మిర్చీస్. మీ దగ్గర మిర్చీస్ లేకపోతే కారం పొడి, ఒక 2 మినిట్స్ అండి. మిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే ఒకే సైడ్ ఉందనుకో మొత్తం మాడిపోతుందండి. మరి ఇంత కాన్స్టెంట్గా తిప్పాల్సి తిప్పుతూ ఉంటే బెస్ట్. ఇప్పుడు నేను ఇక్కడే వదిలేసిన అనుకోండి, ఈ భాగం మొత్తం బ్లాక్ అయిపోతుంది, మాడిపోతుంది. మిర్చీస్ కూడా కొంచెం వేగాక నేను ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాను, చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. తర్వాత కరివేపాకు, చూసారా ఇలా బాగా కాగాక ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటోస్. మొత్తం అవన్నీ వేసి కాల్చాక ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయినాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం గ్యాస్ తగ్గించుకొని టొమాటోస్ వేసుకోండి.
టొమాటోస్ వేసాక కొంచెం లో ఫ్లేమ్లో మగ్గాలండి, బాగా మగ్గాలి. సో మనం ఏం చేస్తాం, ఇదంతా దగ్గరికి జరిపి ఒక ప్లేట్తో క్లోజ్ చేసేద్దాం. ఎంత స్లోగా ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు బాగా మెత్తగా అవుతుందండి, మగ్గనివ్వండి. అంతవరకు మనం ఈ కొత్తిమీరని చిన్న చిన్న కట్ చేసుకున్నాం. అప్పుడప్పుడు ఒక 2-3 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మాడిపోయిందా లేక ఏంటి, కరెక్ట్గానే మగ్గుతుందా లేదా అని. ఇది వదిలేస్తే ఇంకొంచెం మగ్గాలండి, ఒక 2 మినిట్స్. మనకు కష్టం అయిపోతుంది. టొమాటో ఇలా బ్రేక్ అయిపోయేలాగా, స్కిన్ మాత్రమే కనిపించేలాగా ఉంటుంది. మీరు కావాలంటే ఇంత ప్రాసెస్ వరకు కొంచెం ఉప్పు కారం లైట్గా అలా వేసుకొని రోటీస్లో కూడా తినేయచ్చు. మళ్ళీ ఇంకా చట్నీ లాగా కాబట్టి రైస్లోకి ఇంకొంచెం చింతపండు పులుసు అవన్నీ వేసుకున్నాం. ఇంకొక 2 మినిట్స్ అండి, జస్ట్ 2 మినిట్స్. సో కొంచెం ఇంకా బాగా ఒక 2 మినిట్స్ తర్వాత మగ్గింటుంది బాగానే. చూసారా ఎంత తక్కువ అయిందో దగ్గరగా. చూడండి టొమాటోస్ అన్నీ బాగా అయ్యాయా లేదా. ఇలా డీప్ రోస్ట్ చేసుకున్న తర్వాత చపాతీలో తిన్నా సూపర్ ఉంటుందండి. ఇంతనే ఆపేసుకోవచ్చు, కొంచెం ఉప్పు వేసుకొని. అది కూడా ఒకసారి కన్నా చేద్దాం. ఇలా అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు చింతపండు పులుసు. కొద్దిగా మనం ఆల్రెడీ ఫస్ట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. ఎక్కువ క్వాంటిటీ వేయకండి, కొంచెమే వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం దీంట్లో మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు,
చట్నీ లాగా. యాక్చువల్లీ లాస్ట్ టైం పప్పు గిద్దితో స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఊరికి ఇలా కుక్ చేసేటప్పుడు ఇలా అన్నా బాగానే స్మాష్ అవుతుంది. ఆల్రెడీ చాలా మగ్గింటారు కాబట్టి ఒక 2 to 5 minutes అండి. ఒకసారి మీకు కావాలంటే టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా, కారం ఉందా లేదా. లైట్గా కొంచెం కారం పొడి, లైట్ అండి, చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ ఊరికి అలా ఒక ఇలా జస్ట్ ఊరికి అలా వేసుకొని, మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి. జస్ట్ కొంచెం అండి, ఇది కూడా అంతే, మరీ ఎక్కువ వేస్తే టేస్ట్ అంతా కొంచెం జస్ట్ అలా. దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అండ్ ధనియాల పొడి అలా కొంచెం కొంచెం వేసుకోండి. ఇంకంతే. ఇప్పుడు జస్ట్ 1 minute జస్ట్ అలా కలుపుకోండి. మీకు చూస్తే ఆల్రెడీ అర్థమైతే ఎంత స్మెల్ చేసే కొద్దీ గార్లిక్స్ అన్నీ బ్రేక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కరెక్ట్గా 20 minutes నేను వీడియో చేస్తున్నా కాబట్టి 20 minutes అయిందండి, లేకపోతే ఈజీగా 10 to 15 minutesలో అయిపోతుంది. చపాతీలోకి తినచ్చు, రైస్లోకి తినచ్చు, రొట్టెల్లోకి తినచ్చు. ఒక 2 minutes. ఇంకా కొందరైతే దీంట్లో వాటర్ వేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ కనిపించడం సూపర్ ఉందండి. ఏదో చెప్తున్నాను కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఏమంటే కొంచెం చింతపండు తక్కువ వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. అంతే, అంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడం. అండ్ లాస్ట్లో కొత్తిమీర. జస్ట్ అలాగా కలిపేయాలి. ఎంతో టేస్టీ హెల్తీ అయిన టమాటో చట్నీ రెడీ. సో చూసారా ఎలా ఉందో మన టొమాటో చట్నీ, ఎంతో టేస్టీగా ఉంది. టమాటో చట్నీ రెడీ. బాయ్ బాయ్. బ్యాచులర్స్ చేసుకునే వంటలండి, బ్యాచులర్స్ అందరూ చేసుకోవచ్చు. మనం చేసుకున్న చట్నీ అండ్ అన్నం, వేడి వేడి అన్నం అండ్ కీరా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కాలుతుంది.
చాలా వేడిగా ఉంది. నిజంగా చాలా బాగుంది. కావాలంటే మీరు ట్రై చేయండి, కామెంట్స్ కూడా చేయండి. చాలా బాగుందండి. కొంచెం పుల్లగా, కారంగా, నిజంగా చాలా బాగుంది. నాకు కీరాస్ చాలా ఇష్టం తినేటప్పుడు. నిజంగా చెప్తున్నా, ఒక ట్రై చేయండి, అప్పుడు మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో ఇలా చట్నీ అసలు సూపర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.